ఈ పగటి వేళ ఆరాధన కూడికలో అతి ఎక్కువ మంది అయినా వచ్చి తీరడానికి దేవుడు భాగ్యం కల్పించి తీరినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చాలిన దేవుడు, సరైన దేవుడు. దేవుడు మనల్ని నడిపించుచున్న విధానములను బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించి తీరుతున్నా. దేవుడు మనల్ని కూడా దీవించును గాక. దేవుడు మనల్ని ఎంత కృపాక్షేమంతో నడిపించినందుకు, ఆరోగ్యవంతులుగా ఈ పగటి వేళ దేవునికి ఆరాధన చేసి తీరడానికి భాగ్యం ఇచ్చి తీరినందుకు దేవునికి స్తోత్రం. మనం చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. మనం చదివిన వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసి తీరేంతటిగా దేవుడు చెప్పిన కొన్ని హెచ్చరికల మాటలు మనం అక్కడ చూడి తీరొచ్చు. 2 విషయాలు నేను పగటి వేళ ప్రాధాన్యతగా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి తగ్గించుకునే విధానం, రెండోది గర్వించుకున్న విధానం. ఇది 2 దేవుని బిడ్డల జీవితంలో ఉంది. ఈ పగటి వేళ ఆరాధన, ఈ వాక్య పరిచయం అయిన తర్వాత నువ్వే కాటాలు వేసుకొని వివేచించుకోవాలి. నీవు తగ్గింపులో ఉన్నావా లేక గర్వంలో ఉన్నావా, దానిని ఒకసారి పరిశోధించుకు తీరాలి. ఈ రాసిన ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం రాసిన చరిత్ర ఎక్కడంటే అరణ్యములో ఉన్నారు. దేవుడు అరణ్యములో మనల్ని నడిపించుకు తీరడానికి కారణం ఏంటో నువ్వు తగ్గి తీరడానికి, నీ లోపల తగ్గించుకోగలిగేటట్టుగా ఉన్న స్థితికి రావడానికి. అందుకే దాని 3వ వచనములో మనకి చెప్పుచున్న ఒక మాట, ఆ మనుషులు బతికేది దేని వలన కాదు, రొట్టి వలన. ఇఫ్ యు లివ్ బై బ్రెడ్, నువ్వు రొట్టి వలన బతికి తీరితే నీకు తగ్గే స్వభావం లేదన్నమాట. ఉపవాస కూడికలో ఉపవాసం చెయ్యక తినేసి కూర్చున్నా దాని అర్థం నీ కేక్ లేదు. నీ లోపల ఏమో ఉంది, గర్వం ఉంది అన్నది అది యాటిట్యూడల్ గా తెలుసుకోవాల్సిన విషయం. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలని అరణ్యములో నుంచి నడిపించుకెళ్ళి తీరడానికి ఉన్న కారణం, వారేమై తీరాలి, తగ్గే విధానమై ఉండి తీరాలి. వారిని దేవుడు ఆకలి కలిగిన స్థితిగతిలో దేవుడు పట్టుకెళ్ళి తీరారు. ఆహారం దొరకని, అందుబాటు లేని సౌకర్యాల్లో నుంచి దేవుడు తీసుకెళ్లారు. ఎందుకో తెలుసా, అలాగై తీరితేనే వీరు తగ్గుతారా, వీరు గర్విస్తారా అన్నది దేవునికి ఏమై తీరేది, అర్థమై తీరేది. అందుకే దేవుడు వారిని ఆ తగ్గే విధానం ఉండబట్టే దేవుడు వారికి ఏమి ఇచ్చారు, హెచ్చింపు పొంది తీరేంతటిగా పరలోక నివాసులు భోజనం చేసి తీరిన సౌకర్యాన్ని దేవుడు ఎవరికి అర్పించుకు తీరారు, ఇశ్రాయేలు ప్రజలకి మన్నాగా దేవుడు అర్పించుకు తీరారు. అందుకే తగ్గితే మాత్రమే మనకి మన్నా దొరికి తీరగదు. అందుకే ఈ కాలంలో చాలా మందికి వాక్యం అక్కర్లేదు. వాక్యం తినకపోయినా పర్వాలేదు, ప్రాబ్లం ఏంట్లేదు అనుకున్నా. వాక్యం తినలేకపోతే దాని అర్థం గర్వం వస్తుంది. గర్వం వస్తే ఏమేమి అవుతుంది, తర్వాత నేను చెప్తాను, తర్వాత నువ్వు స్తోత్రం చెప్తావు, ఆరాధన చేస్తావు, నాట్యం చేస్తావు, నీ ఇష్టం, నా కష్టం, అది నాకు సంబంధమే లేదు. అందుకే తగ్గించిన దాని గురించి దేవుడి యొక్క వాక్యం చెప్పేది, తగ్గిన వాడు దేవుని యందు నిత్య జీవితంలో ఆశ్రయించుకున్న భావనలోకి వెళ్ళిన వాడు, తగ్గలేని వాడు, లేకపోతే గర్వించిన వాడు దేవుని మీద ఏం చేయడు, అస్సలు ఆధారపడి తీరడు. అందుకే గర్వానికి లేకపోతే తగ్గేదానుకున్న భాషాంతరం మనం ఈ రీతిగా మనం చెప్పుకు తీరొచ్చు. నాకు దేవుడు అవసరం, దేవుడు లేకపోతే ఏ పనిని నేను చేసుకు తీరలేదు. నా బలహీనతలు, నా నీ శూన్యత కలిగిన పరిస్థితులు, నా లేనితనంలో నాకు ఎవరు కావాలి, దేవుడు కావాలి, దానికి నేనేమై తీరాలి, తగ్గే భావనలోకి వెళ్ళి తీరగలిగాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం తగ్గే స్వభావ తరగతిలోకి వెళ్తేనే దేవుని యొక్క ఆశ్రయం మనకు ఆశ్రయంగా మిగలగలిగి తీరేది. అందుకే మోషే గురించి బైబిల్ చెప్పిన మాట, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చెప్పిన మాట, లోకం అంతటిలో దేవునికి ఒకటే కనిపించాడు, తగ్గే విధానంగా సౌమ్యత కలిగి ఉన్న ఒకే ఒకటి దేవునికి కనబడితే మోషే లాంటి ఒకటే దేవునికి కనబడితే, దాని అర్థం తగ్గగలిగిన స్థితిగతులు ఉంటే పరలోక నిన్ను పోల్చగలిగే స్థితిగతి ఉంది. పరలోక నేను పోల్చలేకపోతున్నాను, దాని అర్థం నీలో ఏం లేదు, సౌమ్యత లేదు, తగ్గే విధానం లేదు. మోషాన్ని పలికిన దేవుడు, మోషేని గుర్తించిన దేవుడు ఈ పగటి వేళ నిన్ను కూడా గుర్తించి తీరాలంటే తగ్గి తీరాలి. రెండోదిగా మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు మనం చదవగలిగిన మాట, దేవుడు కోరేది తగ్గే విధానం. తగ్గిన వాడై తీరి, తగ్గిపోయి ఉన్న ఒక మనిషి అయి తీరితే సత్క్రియలు చేయడానికి మానడు, ఇతరులకు ప్రేమించి ఇతరుల పట్ల కరుణ చూపించే విధానం, తగ్గే స్వభావం కలిగిన మోషే జీవితంలో ఉండి తీరగలుగుతాడు. మోషే గురించి మీరు చదవగలిగితే ఆడలాంటి కోపిష్ఠుడు ఇంకొకటి లేడు, ఆడగల విద్య పొందిన ఒకడు లేడు, ఆడలాంటి జ్ఞానం పొందిన ఒకడు, ఒక గుర్తుకు ఒక మనిషిని చంపేసి పూడ్చిపెట్టేసి అంత శక్తి సామర్థ్యం కలిగిన ఒకడు దేవుని యొక్క దృష్టిలో తగ్గే విధానంలో ఒక మార్పు చెందగలిగి. క్రైస్తవ జీవితంలో నేనేం వదులుకున్నానంటే నా కోపాన్ని నేను వదులుకున్నాను, నా ద్వేషాన్ని నేను వదులుకున్నాను, నా పాప జీవితాలను నేనేం చేసుకున్నాను, బాయ్ చెప్పేశాను, దానితో నాకు కాపురం లేదని ఒప్పుకు తీరిన వాడే యథార్థతతో బతకగలిగి తీరేది, దయ కల్పించుకు తీరేది, ఇతరుల పట్ల దయ కలిగి తీరేది, ఇతరులను ప్రేమించి తీరడానికి ఆత్రత వచ్చి తీరేది. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చెప్తున్న మాట, దేవుని తగ్గిన వాడు, తగ్గుతూ స్వభావం చూపించిన వాడు దేవునికి భయపడిన వాడు.
హీ ఫియర్స్ గాడ్. దేవుడు అంటే వాడికి భయం. ఎలక్ట్రిసిటీ అంటే నీకు ఎంత భయమో నాకు తెలియదు, పిచ్చుకోక అంటే నీకు ఎంత భయం నాకు తెలియదు, ఏది కంటే నీకు ఎంత భయమో నాకు తెలియదు. కానీ ఒక విషయం తెలుసుకు తీరాలి, తగ్గగలిగిన స్వభావం ఉండి తింటే ఆడిని ప్రభుత్వ పరిచయం దేవుని దృష్టిలో నేనేమైతే తప్పితము చేస్తున్నానా అన్న భయము ప్రీతి వచ్చి తీరేది. ఈ కాలంలో దేవుని కన్నా దేవుని బిడ్డలకి దెయ్యాలంటే భలే ఇష్టం, భలే ప్రేమ, భలే భయం. ఇప్పుడు చెప్పింది ఒక దెయ్యం బయటకు వచ్చిందంటే చూడాలి, ఒక్కొక్క రాత్రితో వేసినట్టు చేయం, అన్ని భాషలు ప్రభావాలు అన్ని యాక్టివేట్ అయిపోయింది. ఒక దెయ్యాన్ని, ఒక మామూలు పిచ్చిక దెయ్యాన్ని చూసి ఎంత భయపడిపోతే దేవునికి ఎంత భయపడితీరాదు. అందుకే సామెతల గ్రంథం చెప్పుచున్న మాట, దేవునికి భయపడి కలిగిన ఎవరు భయపడి తీరేది? తగ్గ కలిగిన స్వభావం కలిగిన వాడు దేవుని మీద ఆధారపడి తీరుతాడు. దేవుడు లేకుండా నేనే పని చేయలేను అనుకున్నవాడు దేవుని మీద భయపడి తీరుతాడు. దానికి బహుమానం ఏంటిది? దానికి జీతంగా మనకి దొరికేది ధనము, ఆనందస్తు, ఆశ్చర్యం, జీవిత సమృద్ధి మనకి దొరికి తీరుతాడు. దాని అర్థం దేవుడి దగ్గర తగ్గగలిగి తీరితే దేవుని మూలంగా నీకు కొన్ని జీతాలు దొరికింది. కొన్ని దేవుని బిడ్డలకి నయా పైసా జీతం లేదు, వెళ్ళడానికి లేదు, ఎవరి దగ్గరికి లేదు. నువ్వు సంపాదించి తింటున్నావు, సత్తున్నావు, అది నీ ఇష్టం, నీకు అర్థం విషయం కాదు. నేను చెప్పేది ఆత్మీక సత్తాంతంలో, ఆత్మీక ప్రక్రియలో జీతం ఏమైనా దొరికిందా? అర్థం కాలేదు అనుకుంటా. ఓ లార్డ్, అందుకే పాపానికి ఏముంది? ఓ లార్డ్, హ్యావ్ టు అండర్స్టాండ్. నువ్వు ఎన్ని పాపాలు చేస్తావు దాని జీతాలు పుచ్చుకోవాల్సిన ఒక రోజు వస్తుంది. అందుకే పాపపు జీవితం మనకొద్దు, దేవుడికి భయపడే జీవితం, దేవుని దగ్గర తగ్గగలిగే ఒక జీవితం మనకి సునిశ్చితంగా అవసరం. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం మనకు చదవగలిగితే అన్నిటికన్నా శ్రేష్టంగా తగ్గిన వాడు ఒకడు గురించి అక్కడ రాయబడింది. ఎవరో తెలుసా? సాక్షాత్ యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడి నుంచి తగ్గాడో అన్నం తెలుసాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి స్టార్ట్ అయి భూమిలోకానికి ఏమై తీరాడు? ఒక మనిషిగా. ఓ లార్డ్, హౌ కెన్ ఏ గాడ్ బికమ్ ఎ మ్యాన్? ఎలా ఓ మనిషి దేవుడు, సారీ ఒక దేవుడు మనిషిగా ఏది? కాంట్రవర్సీ మొత్తం యూట్యూబ్ జరిగితే ఇదే కాంట్రవర్సీ. ఓ మనిషి ఎలా దేవుడు అవ్వగలిగేది? ఓ దేవుడు ఎలా మనిషి అవ్వగలుగుతాడరా నాయనా? అవ్వాలన్న దేవుడికి ఒక చేష్ట ఉంటే, ఒక ఉద్దేశం ఉంటే ఆయన జరిపించడానికి మనకు ప్రాబ్లం లేదు, నీకెందుకు నమ్మడానికి ప్రాబ్లం? అర్థం కాలేదు అనుకుంటా. ఆయన తగ్గింపు కలిగిన స్థితిగతి మీరు చూడండి. పరలోకములో ఉన్న సుఖవాసం, పరలోకములో ఉన్న ఆత్మానుబంధం, పరలోకములో ఉన్న దైవిక ఆత్మిక కూటమి, పరలోకములో ఉన్న దేవదూతల సమాజం, ఈ వీటన్నిటిని విడిచి తగ్గి తీరడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? నువ్వు గెలవాలని, నువ్వు జీవితంలో బాగుపడాలని, నువ్వు ఆత్మిక స్థితిగతులు కట్టుబాటు కలిగి ఉండేది, నువ్వు ఆ చోటికి చేరి తీరా. బైబిల్ ఫిలిప్పీ పత్రిక చెప్తున్నమాట, ఆయన ఎంత మాత్రం తగ్గి తీరే తెలుసా? మానవుడిగా మరణించి తీరేంతటి వరకు. క్యాన్ గో డై. దేవుడు మరణించగలడా? మరణించలేడు దేవుడిని. దీని కారణం ఏంటి? ఆది అంతం లేదు, మన జీవం మరణం ఆయనలో లేదు. కారణం ఏంటి? ఆయన మనిషి కాదు, ఆయన మరణించలేడు. దేవుడైతే ఏం కాదు. మరి యేసయ్య ఎంతవరకు దగ్గర చూడండి, మరణం ఆయనకు అలవాటు లేదు, ఆయన శరీరం మరణాన్ని స్వీకరించదు. కానీ నీ కోసం, నా కోసం నువ్వు తగ్గి తీరడానికి, నువ్వు దేవునికి భయపడి తీరడానికి, నేను దేవునికి భయపడి తీరడానికి ఆయన ఎంతవరకు తగ్గాడు? మరణం వరకు ఆయన ఏం చేశాడు? తగ్గి తీరాడు. ఓ 2 చెక్క మొక్కల పేద 3 మేకల మధ్య గుచ్చబడి తీరేంతగా తగ్గి తీరాడు. దేవుడు మనిషి తీరాడు, మనిషి బానిసై తీరాడు. బానిసైన వాడు మరణపు ముళ్ళను వెనకొట్టుకుని బయట తగ్గే విధానం మీరు ఒకసారి. పరలోక నుంచి అక్కడికి భూమిలోకి దిగాడు, భూమి నుంచి ఇంకెంత తగ్గాడు? ఒక బానిసగా మారిపోయాడు. అందుకే కదా మరణం స్వీకరించుకున్నాడు. మరణం స్వీకరించిన తర్వాత ఎంతవరకు తగ్గాడు? పాతాళ లోకం వరకు ఎదిగిన. ఇట్ మీన్స్ 3 లోకానికి ఆయన ఏం చేశాడు? తన తగ్గింపుడు చూపించాడు. అర్థం కాలేదు. వేరే లోకం, పరలోకంలో తన తగ్గింపు కనబడి, భూలోకంలో తన తగ్గింపు కనబడుతుంది. అదో లోకంలో అంటే నేను ఢిల్లీ వెళ్ళి, బాంబే వెళ్ళి అండర్ వరల్డ్ డాన్స్ గురించి ఏం మాట్లాడు, నేనే ఏం మాట్లాడు. అండర్ వరల్డ్ అంటే అక్కడ మృతుల లోకం. అండర్ వరల్డ్ అంటే మీరు ఎవడో ఉన్నాడుగా, అదేమో అనుకోకండి, నా సంబంధం లేదు, నేను అదే విషయం ఏం మాట్లాడు. నేను చెప్పొచ్చిన మాట, ఆయన తగ్గింపు ఎంతవరకు దిగి తీరింది? మరణ పాతాళంలోకి ఎదిగి తీరిందిగా. దట్ మీన్స్ ఆయన ఎంత తగ్గింపు కలిగిన వారు మనం చూసుకో. దాని అర్థం ఆ ప్రాసెస్ లో నువ్వు కూడా రావాలి. అర్థం కాలేదు. ఏ ప్రాసెస్ లో?
తగ్గింపు నీకు అతి ఉన్నతి అనిపించున్నది ఉన్నది కదా, అక్కడి నుంచి నువ్వు మెట్టి 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 ఏం చేయాలి? ఒక క్రైస్తవుడా కాదా తెలియాలంటే తగ్గుతున్నాడా లేదా చూసుకోండి. పెళ్లికి పిలిచేసి కుర్చీ ఇవ్వకండి, యాటిట్యూడ్ కనబడుతుంది. అన్ని భాషని అక్కడ మాట్లాడతాడు, చర్చిగా మాట్లాడి అన్ని భాష అక్కడ మాట్లాడి తేడా మాట్లాడు, అర్థం కాలేదు అనుకుంటా. అందుకే యోహాను సువార్త 13:14-15 వరకు చదివి తీరినప్పుడు ఒక గురువు తన శిష్యుల పాదములను ఏం చేసి తీరారు? ఓ లార్డ్, దేవునికి స్తోత్రం. మా పరిచర్య సంఘంలో లేదు కాబట్టి స్తోత్రం. ఉన్న దెయ్యాలని బయటకు వస్తాయని తెలిసి అయ్యగా అలాంటి ప్రాసెస్ పెట్టలేదు. కారణం ఏంటి? బీపు నొప్పి, ఒళ్ళు నొప్పి 4 రోజులు ఆరాన్ని క్యాన్సిల్ చేయడానికి అవకాశం అందులోనే ఉన్నాయి. కారణం ఏంటి? కాలు కడిగించినోడు చేయి మీద కూర్చున్నాడు, కడుగుతున్నవాడు ఎక్కడ కూర్చోడు? నేల మీద కూర్చొని నీళ్ళు తెచ్చేసి ఒక్కొక్కడికి ఒక్కొక్క నీళ్ళు కదా, ఒకే నీళ్ళు అందరూ ఇష్టం లేదు కదా. ఈ నెల్లి తెచ్చే లోపల 4 వారాలకి యాక్సిడెంట్ పెట్టారు, అందుకే పాస్టర్లు ఇది పెట్టట్లేదు. అర్థం కాలేదు. లోకంలో ఉన్న గురువులు, లోకంలో ఉన్న పెద్దరికం వహించిన వారు అందరూ తన కాదు గడిగించుకు తింటానికి శిష్యులు వాడి తీరినప్పుడు నా యేసయ్యకున్న ప్రత్యేకత తన శిష్యుల పాదం కడిగే ప్రక్రియలో ఆయన ఉన్నారు. నేటికి కూడా నీ కాళ్ళను ఆయన హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి కాలు కడిగే దాంట్లో ఒక ప్రత్యేక సిద్ధాంతం ఉంది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణమై వస్తుంటారు. మన ఒక కారు, బంగ్లా, బండి, హెలికాప్టర్ లాంటివి ఏం లేవు కదా, ఆనుకున్న బొల్లేవి. అయితే కాలనడక, లేకపోతే దేని మీద కూర్చోడు, గుర్రాల మీద కూర్చోడు, లేకపోతే గాడిదల మీద. ఇదే వాళ్ళకున్న BMW హెలికాప్టర్లు అని. అప్పుడు ఇది ప్రయాణం ఎక్కడ? మొత్తం ఇసుక ఉన్న ప్రాంతంలో కదా. అరణ్యము కలిగిన స్థితిగతులు వెళ్ళినప్పుడు అధిక మొక్కలు కప్పేసి ఉంటుంది, అందుకే పురకాలు వేసుకుని తిరుగుతుంటారు కదా. ఇశ్రాయేలీయులు కూడా ఏం వేసుకుంటారు? అక్కడ ఎండ తట్టుకోలేదు, అక్కడ వాన తట్టుకోలేదు, అక్కడ చలి తట్టుకోలేదు, అందుకే మొత్తం కప్పుకొని ఉంటుంది. అందుకే అతి సహజంగా ఏం బురదెక్కి తీరేది చెప్పాలి. ఉదాహరణకి చెప్తాను, ఎక్కడ నేను వచ్చే టైంలో నేను అక్కడ బురదలో పడిపోయి ఎక్కడికి వచ్చాను. ఎక్కడికి రాకముందే నలుగురు దాన్ని చూసివే కడకుండా వదిలేస్తారు. పక్కన అయ్యి మునిగినాడు రా, కాలు చేసి పట్టాడు కదా, కడకుండా వచ్చాడు. అర్థం కాదు. ఇదే కదా మనుషుల యాటిట్యూడ్. దేవుని యాటిట్యూడ్ అలా కదా, ఆయన చెప్పకుండా ఎవరికి తెలియకుండా నీ మరకలను ఆయన ఏం చేసుకునే దేవుడు, కడిగేసే దేవుడు. అందుకే మనం ఇతరుల మరకలను గుర్తుపెట్టేది, కడిగే ప్రయత్నం ఉంది. అర్థం కాలేదు అనుకుంటా. ఒక విశ్వాసం ఈ మాట వినకూడదు. నీకే కదా ఆయన కడగడానికి ప్రాబ్లం లేదు, నీకు కడగడానికి నువ్వు ఊరంతా సిప్పుకు తిరుగుతుంది. దానంటే నువ్వు ఇంకెవడో ఏసై కాదు ఇంకెవరు. అందుకే నేను చెప్పి రావడానికి ఏసయ్య తన శిష్యుల పాదములను ఏం చేసి తీరాడు? కడిగితే నేను ఆలోచించింది అందరిది కడిగారు. ఇస్కరియోతు యూదాది కడిగినప్పుడు నాకు ఆలోచన కలిగింది. అందరి దగ్గరికి వెళ్తాడు కదా, నేను నమ్మేస్తాడు, నేను మోసం చేస్తే నేను చెల్లి ఎక్కిస్తాను, నీ ద్వారా బతికినోడిని కడగగలిగే యాటిట్యూడ్ క్రైస్తవ్యం మనకి నేర్పించింది. అర్థం కాలేదు అనుకుంటా. ఉన్నారా నాతో కలిసి? అది చెప్పడం కష్టంగా ఉందేవో. నీకు ఇస్కరియోతు యూదా ఉన్నారు, నిన్ను మోసపరిచేవారు, నిన్ను అమ్మేసేవాడు ఉన్నాడు. ఆడు కూడా సంఘం లోపలికి వచ్చి కూర్చుంటే ఏం చేయగలిగి తీరాలి? చెప్పలేదు, ఆడి మీద పేనాలు వేసేసుకుని నాయన ఏసై గారు నీలో ఉండి తీరింది. అందుకే ఏసై మత్తయి సువార్త 11:28 చెప్తున్నమాట, నా హృదయం అంతట్లో నేను నెమ్మది కలిగిన వాడు, తగ్గింపు స్వభావం కలిగిన దేవుడు ఏసయ్య అని బైబిల్ మనకి బోధించి తీరుతున్నది. హల్లెలూయా. అందుకే బైబిల్ యాకోబు పత్రిక 4:6 చెప్తున్న ఒక మాట, ఎవరిని దేవుడు కరుణ చూపించేవాడు, దీనులను గర్వించిన వారిని దేవుడు ఏం చేయడు, ఎదిరించేవాడు. అదే కృప కలిగిస్తాడు ఎవరిని? తగ్గగలిగిన స్థితిగతులు. యు రిసీవ్ గ్రేస్ వెన్ యు హంబుల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడు నీవు తగ్గించుకు తీరుతావు, అప్పుడు నీకేం దొరుకుతుంది? కృప. కృప అంటే అమ్మాయి ఏమనుకోకండి, అలాంటివి కూడా ఉన్నాయి. ఐదో కృప అన్నారు, ఎట్లా సంబంధం ఉన్నాయి, అలాగే లేదు. కృప వాట్ ఈస్ గ్రేస్? కృప అంటే కృప అంటే మనకి యోగ్యత లేని స్థానంలో దేవుడు మనకి యోగ్యతను కల్పించుకు తీరి ఆ యోగ్యత నా యోగ్యత కాదు అని అర్థం చేసుకొని అక్కడ కూర్చోగలిగే స్థితి కదా. అర్థం కాదు. ఇక్కడ ఒక బంగారం కుర్చీ పెడతాను నేను, అది కొనుక్కోవడానికి శాతంలో బంగారం కుర్చీ కొంటే ఎంత ఉంటుంది? సుమారు ఎన్ని కోట్లు అంటే మీరే వివేచించండి. దేవుడు ఆ బంగారం కుర్చీని నీ చేతికి ఇచ్చేసి కూకోరా అన్నాడు. నువ్వు ఎలాగా బంగారం కుర్చీ మీద కూర్చుంటావు? కృప అనుభవించిన వాడు ఏం నీళ్ళు దానికి అతిమితి చేసేస్తాడు దేవుని. నేను ఈ చోటికి రావడానికి నాకేం లేదు, నేను ఇది కొనుక్కు తీరడానికి నా అర్హత లేదు, దీని మీద ఎక్కి తీరడానికి బాధ్యత కూడా నాకు లేదు. అంత కిరాతకుని, అంత హంతకుని, అంత పనికిరానుని, కానీ కృప చేత ఆయన నిన్ను ఏం
కూర్చున్నా, నేను ఒక్కడే ఇక్కడ కూర్చో ఆది ఆయన లోపల ఇక్కడ కూర్చోడానికి నేనేం కాదు, అర్హుని కాను. ఇట్ ఈస్ గ్రేస్, కృప కృప కృప. పాత నిబంధన ఒక కృపే మనకి తెలియదు, కొత్త నిబంధన చెప్పి గొప్ప వెంబడి కృప. గ్రేస్, ఫాలోయింగ్ గ్రేస్. ఇంకో ట్రాన్స్లేషన్ గ్రేస్ అపాన్ గ్రేస్, కృప పై కృప. ఓ ఇంకొక భాష అంటారు కృప సర్కిల్, సర్కిల్ విత్ గ్రేస్ అంటే కృపతో చుట్టాలి. ఓ భాష చదివేసరికి నాకు దేవుడి మీద ప్రేమ, ఆత్రత, ఏం అర్థం కావట్లేదు. ఈ పరిస్థితి అర్థం కాదు. అది ఎండి అవుతారు. ఎండి అంటే మూగదేవత. ఇల్లు ఇక్కడ ఒక 2 నెలలు పోయిన తర్వాత కొన్ని మూగదేవతలు రెడీ అవుతాయి. ఎలాగా అంటే అన్ని కోసేస్తారు. కోసేసిన తర్వాత దాన్ని అన్ని ఒక పక్క చేసేసి దాన్ని ఏది మరి గడ్డి మొదలు, గడ్డికి ఏం పని, ఏం పని లేదు. ఏదైనా పశువు వస్తే తినడానికి చెప్తామే తప్ప గడ్డి దూరం దాకా దాన్ని ఎత్తితే దించితే చెప్పలేదు. అదో నిన్న అలా దేవుడు సృష్టించలే. ఆయన కృప నా చుట్టూ ఉన్నది చూస్తే, ఆయన కృప వెంబడి కృప నన్ను నిలబెట్టింది చూస్తే, కృపలో ఉన్నానని తెలిసి తీరితే ఈ పనికి రాని మనిషి పనికి వచ్చే విధానంగా దేవునికి ఏమేసి అందుకే ఏమర్థమైంది, రిసీవ్డ్ గ్రేస్. అర్హత ఉందా మనకి ఇక్కడ కూకోవడానికి, అర్హత ఉందా పరలోకానికి వెళ్ళడానికి, అర్హత ఉందా మన కొరకు ఒకటి చచ్చిపోవడానికి, అర్హత ఉందా మరణం గెలిచి తీయడానికి, అర్హత ఉందా పునరుద్ధానం పొందింది. ఈ గర్వం ఉన్నాడని తర్వాత వస్తాను, అక్కడికి వచ్చేసరికి అందరూ మొహాలు దిగిపోతాయి ఏమో. అందుకే నేను చెప్పిన వచ్చిన మాట, దేవుడు మనకి కృప ఇచ్చాడు కాబట్టి, దేవుడి యొక్క కృప మన మీద ఉండబట్టే మనం తగ్గిన దేవుడి యొక్క కృప మమ్మల్ని కమ్ముకొని తీరుతుంది. అందుకే మొదటి పేరు 5:6 చెప్పిన మాట, కృప చేత లేదు తగ్గించుతో దేవుని యొక్క బలమైన చేతి కింద ఏమై తీరాలి, తగ్గి తీరాలి. అలాగైతే తగిన సమయంలో ఈ వచ్చినప్పుడే మనకేం కావాలా, బాల్ పెట్టి కుర్చీ మీద ఆయన తగ్గదా, నాయన ఎక్కించాల్సిన టైం ఆయన నిన్నే సమయానికి ముందు బండి ఎక్కడానికి ప్రయత్నం చేయండి. మన నిన్న కూడా ఏం ప్యానం జీవితం చచ్చిపోతే బాగుండు, నువ్వు సావు. మిమ్మల్ని నిన్ను మేము పంపించాం, అర్థం కాదు. ఆ బండి ఎక్కడానికి టైం రాలేదు. చచ్చిపోతే వెళ్ళవు, ఈ చర్చికి వచ్చిన ఎట్టికి వెళ్ళవు. గ్యారంటీతో స్ఫుటతో నిశ్చయంతో చెప్తున్నా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మీరు అంత త్వరగా ఎవరు కారణం వెళ్ళొచ్చా, మిమ్మల్ని 15 సంవత్సరాల ఆచి పొడిగించగలిగిన దేవుడు ఈ ప్రాణభిషేకంలో మేము సేవకులుగా అభిషేకంలో మేము దక్షిణ దేవుడు చెప్తాం. ఉజియాలంటే నాకి కృప అంటే ఏంటో అర్థం అవ్వాలి, తగ్గింపు అంటే ఏంటో అర్థం అవ్వాలి, హెచ్చింపు అంటే ఏంటో అంటే నేను అంటే ఏమో చెప్తున్నాను. అంటే పోన గాలి కిందికి పోతే పోతే వెళ్ళలేవు, ఆ బండలకి వెళ్ళిపోతే తప్ప నీకేం హాని జరగదు. అలాగని చెప్పి టెస్టింగ్ కార్డు చేసేది నా ప్రాణాలు దిగండి, నాకు సంబంధం లేదు. నేను చెప్తున్నా, అలాంటి ఆలోచన ఉంటే పగటి వల్ల ఇరిగి తీరాలి. తగిన సమయంలో ఐ డోంట్ నో ఫ్రెండ్, ఎప్పుడో నాకు తెలియదు, ఒక సమయం నీకు ఉంది, ఆయన వస్తాడు. ఎవరి చేతికి కొనాలా, బలమైన వ్యవసాయ చేతికి కొనాలా, అలాగే సక్కినోడే వ్యవసాయం ఉండేది. ఆయన బలమైన ఆయన చెయ్యి బలమైందే కదా, ఆ చెయ్యి ఎవరినైనా తాకితే రోగాలు బాగా వెళ్ళిపోతాయి. ఆ చెయ్యి గుడ్డి వాళ్ళు తాకితే చూపట్టి చెప్తారు. ఆ చెయ్యి కొందరి మీద ప్రార్థన చేసి తింటే ఆశీర్వాదం. ఓ లార్డ్, వాట్ ఎ మైటీ హ్యాండ్ ఇట్ ఇస్. ఏమర్థమైంది, తగ్గగలిగితే ఆయన బలం కింద తగ్గి కూర్చోం. హల్లెలూయా. 3వ లూకా సువార్త 14:11 చెప్పిన మాట, ఎవరు తగ్గుతారో వారిని దేవుడు ఏం చేస్తారు, he will exalt you in time. కొందరు బాధపడి ఉంటారు, ఆయన పిచ్చి ఎక్కడ టైం అవ్వలేదు, నేను ముందుగా ఎందుకు పిచ్చికి పోతాను. అదే బ్రేక్
టైం ముందు ఎందుకు పిచ్చిపోతున్నాం? అవుతుంది, నీ హెచ్చరింపు వస్తుంది. ఇప్పుడు తగ్గే టైం. హల్లెలూయా చెప్పలేదు. ఆదాముకు దేవుడు ఒక మంచి పరీక్ష పెట్టాడు. ఏంటో తెలుసా? తోటలో పెట్టిన తర్వాత వీడికి పెళ్లి చేయించాలా వద్దా అన్న ఆలోచన ఎవరికి కలిగింది? అలాగే దేవుడు బైబిల్ వేసాలంటే డౌట్ అంటే వచ్చేవాళ్ళు. దేవుడికి అర్థమైంది, ఈ ఒంటరిగా ఉన్నాం, వీడికి నేనేం చేస్తాను, ఒక కంపెనీ ఇస్తాను. హలో, పెళ్లి చేసుకునే దాన్ని కొట్టుకోవడానికి కదా, కంపెనీ కోసం. అర్థం కాలేదు. కంపెనీ అంటే నువ్వు తినలేకపోతే ఈయన కూడా తినకుండా కూర్చోవాలి. నువ్వు పాపం అయితే నువ్వు కూడా పాపం అయిపోయి కూర్చోవాలి. మళ్ళీ చదువుకోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి. కంపెనీ మునిగిపోవాలి. కొన్ని కంపెనీలు మునిగిపోవడానికి కారణం అడ్జస్ట్మెంట్ లేదు. అదే కదా. కొందరు భార్యను పెళ్లి చేసుకునే దేనికి? దాని ఆస్తిని ఖాళీ. అందుకే ముందే బేరం మాట్లాడు, 2 లక్షలు ఇస్తాను, మా అవును కొంతారా అంటే మా పాపను కొంతారా అనడానికి కుర్రోడు రెడీ. జీవితాంతా మాట ఏడుస్తాడు. దేనికి? అరెస్ట్ ముందే ఇచ్చేస్తే ఇంకేడు జీవితం ఏముంటుంది? హలో, హస్బెండ్ వైఫ్ లైఫ్, భార్య భర్త జీవితం కంపెనీగా ఉండాలి. కంపెనీ మునిగితే ఒకేసారి మునగాలి, తేలితే ఒకేసారి తేలాలి. అర్థం కాలేదు. మునిగితే అంటే అప్పులు గిప్పులు కప్పెత్తిన స్థితిగతి వచ్చింది, ఇంకా ప్రాణం పోయే సిచ్యువేషన్. ఇద్దరు నిర్ణయించింది ఏమైంది? ఇంట్లో మునిగామంటే తేలు బయట వచ్చి తీద్దాం, లోకానికి చూపిస్తాం మా కంపెనీ ఏదో. మునిగిన కంపెనీ అయినా పర్వాలేదు, తేలు తీయగలిగింది. అలాంటి ఒక హెచ్చింపు వస్తుంది వెన్ యు ఆర్ ఇన్ ఏ కంపెనీ. ఓకే, నేను చెప్పొచ్చే మాట, వివాహం ఆదాముకున్న వివాహాన్ని దేవుడు ఏం చేసుకున్నాడు? ఎక్సైట్మెంట్ వెయిట్ చేసుకుని కూర్చున్నా. ఆ టైంలోనే దేవుడికి ఆలోచన, ఈయన ఒకసారి పరీక్షిస్తాం. వీడికి ముందు పిల్లలు ఇవ్వను, ముందు ఎవరిని పంపిస్తాం? ఓ లార్డ్, సకల జంతువుల్ని ఒక్కొక్కటిగా ఏం చేశారు? కోతిని చూశాడు, వీడిని చూశాడు. ఒకేలా ఉంది, పెళ్లి చేసుకోవచ్చా? ఉత్తరాయణ ఇది కోతి. ఏడుగురు చూశాడు, ఒకేలా ఉంది. పెద్ద సెట్ లేదు. ఏడుగో ఎలాకొచ్చింది? ఎక్కడ చూసాడు? ఇది సెట్ అవ్వదు. ఎందుకో అందరిని చూసినప్పుడు దేవుడికి ఇంకా ఎక్సైట్మెంట్ వచ్చింది. కాలేదు అనుకుంటా. హలో, ఏది నీ కంపెనీకి సరైనది కాదు, కోతి నీ కంపెనీకి సరైనది కాదు. కొందరు పెళ్లి చేసుకున్నారు, కాపురం ఎలా ఉంది? సారీ టు సే, నన్ను క్షమించండి, నేను దాంట్లో పాలవాసుడు కాను. అదే అందుకే కొందరు ప్రయోగాలు చెప్పేది, మా ఇల్లు ఓ పసుసాలు అయిపోయి. మా ప్రాబ్లమా పాస్టర్ ప్రాబ్లమా? నువ్వు తెచ్చుకున్న ప్రాబ్లం ఇది. ఆ వచ్చిన కోతి అని చెప్పి పంపించలేదు, నువ్వు అనుభవించాలి. మరి నాతో లేదనుకుంటా. తగ్గాల్సిన టైంలో తగ్గకుండా నెగ్గాడే గొప్పడు అయిపోవడానికి. ఈ పాపం చేసుకుంటే బైకు, హెలికాప్టర్, ఇంకా రాజు కూలింగ్ గ్లాస్ అనుకున్నాం. ఏమైంది? తర్వాత ప్రతివారం అయ్యా తట్టుకోలేక వాదం. అర్థం కాలేదు. అందుకే ఆ సమయానికి ముందు పెళ్ళిళ్ళు కట్టేసుకోకండి. నేను అన్నాను, కనీసం రవి అయినా నాకు సపోర్ట్ చేస్తాడు, ఆడు నాకు సపోర్ట్ చేయడు. సరే, రవి అయినా ప్రైజ్లాడ్ చెప్తాడు, రవి ప్రైజ్లాడ్ చెప్తాడు. ఓకే, తర్వాత మీరు చెప్తున్న మాట తగ్గే విధానం ఉండగలిగితే హెచ్చింపు అన్నది సునిశ్చితంగా మనం తెలియదు. రెండోది, ఇప్పుడు హల్లెలూయా ప్రైజ్లాడ్ అని ఆగిపోతే నెక్స్ట్ చెప్పే టాపిక్ బాగా వినండి, దేవునికి స్తోత్రం చెప్పండి. రెండోదిగా బైబిల్ చెప్తున్నమాట, దాని 7వ వచనం 1 నుంచి 6వ వచనం వరకు తగ్గే స్వభావ తరగతి గురించి చెప్పబడుతున్నది. 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివేటప్పుడు గర్వించే స్వభావ తరగతి గురించి చెప్పబడుతున్నది. హల్లెలూయా. అందుకే కదా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయడానికి ప్రారంభించారు? గర్వించడానికి. సార్ ఏమే తినడానికి తిండి ఉంది, పని చేయక్కర్లేదు కదా, అరణ్యంలో ఏం చేయక్కర్లేదు, ఎక్కర్లేదు, కొయ్యి ఎక్కర్లేదు, దాయి ఎక్కర్లేదు, కూర్చు ఎక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అప్పుడు మనం ఏమైపోతాం? పీడీలు అయిపోతాం, పంచంగా అయిపోతాం. పంచంగా అయిపోతే ఇంకేం వచ్చేది? ఓ లార్డ్ చెప్పలేదు. అందుకే 14వ వచనం చెప్పిన మాట, గర్వం వచ్చేస్తే ఎవరికి బాయ్ బాయ్ చెప్పేద్దాం? సృష్టికర్త అయిన దేవుడికి బాయ్ బాయ్ చెప్పేస్తే సిలువలో రక్తం కాచిన వేసి వేసి చూసుకుంటున్నా నేను బాయ్ బాయ్. అందుకే చాలా మంది దేవుడిని మర్చిపోవడానికి ఉన్న కారణం ఏంటి? ఏమొచ్చేసింది? ఆల్రెడీ ఎవరు చెప్పలేదు. ఉన్నారా లేదో? ఏమైనా గర్వాలు ఏమైనా ఉన్నాయా? పోని 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 నేను చెప్పొచ్చే మాట, గర్వం వచ్చి తీరినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన మీద మనకొక యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఎవరు నాతో లేరు అనుకుంటా. హల్లెలూయా. గర్వానికి ఉన్న మీనింగ్ అర్థం ఏంటిదంటే, గర్వం అంటే అధికంగా నాకున్న దానిపైన ఏం చేయడం? ఫోకస్ చేయడం, ఆశ్రయించుకోవడం. అర్థం కాలేదు. అది కూడా ఎలాగ తెలుసా? దేవుని మీద ఉన్న ఎరోగెన్స్ మీద, దేవుని మీద ఉన్న కసి. నువ్వేం పీకావు? దేవుడా
చూడు ఓ పక్క నువ్వు మురిసిపోతున్నావు, ఏంటిది నాకు అన్నీ ఉన్నాయి, మరో పక్క ఏం పుచ్చీకరిస్తున్నావు? ఇన్నాళ్ళు దేవుడు దేవుడు చెప్పాను, అల్లు చెప్పాను, అన్ని చెప్పాను, సువార్తలు చేశాను, ఏ ఎర్రది. ఈ రెండు ఒకేసారి గర్భంలో జరిగింది. అందుకే గర్భం వచ్చిన వాడు మరి ఎవరి మీద ఆశ్రయించడు. అర్థమైంది అనుకుంటా. మొదటిగా బైబిల్లో గర్వించిన వాడు ఎవడో చెప్పచ్చా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం, హిజ్కియా గ్రంథం 88వ అధ్యాయం 17 నుంచి 18 19వ వచనాలు చదవగలిగింది. ఒకటి పేరు రాయబడి ఉంది, ఉదయతార నక్షత్రమో తేజోమయుడైన వాడు నువ్వు ఆకాశం నుంచి కింద పడ్డావా. రాయబడలేదా? ఎవరి గురించి అది? లూసిఫర్. లూసిఫర్ అన్న పదానికి అర్థం లైట్ పట్టుకున్నవాడు, వెలుగుని పట్టుకున్నవాడు, వెలుగుతో ఏంటి వెలిగింప కలిగే స్థితిగతుల్లోకి వచ్చుకోగలిగిన వాడు. అలాగే ఇంగ్లీష్లో దానికి మార్నింగ్ స్టార్, ఉదయ నక్షత్రమా. పేరు సూపరే, కానీ ఉదయం లేదు, చీకటే. అర్థం కాలేదు. లూసిఫర్కి ఏమొచ్చింది? ఎలాంటి గర్భం వచ్చింది? అంటే మీరు యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఇంటికి సూపర్ చదవండి, రోజు చదవండి. నేను 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 ఉందా అక్కడ? నేను అన్న పదాలు నేను 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 యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 13 14 15 వచనాలు చదివితే నేను నేను ఆయన ఎవరి మీద సింహాసనం పెట్టేద్దాం అనుకున్నాడు? దేవుని పైన సింహాసనం. లూసిఫర్ కున్న పని ఏంటో తెలుసా? లూసిఫర్ కున్న పని దేవునికి ఏం చేయడం? ఆరాధన చేయడం. తనకున్న రెక్కలకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? రెక్కలు ఇలా గాడిస్తే మనకున్న మ్యూజిక్ సిస్టమ్ అన్నీ వస్తాయి. పాట కూడా పాడక్కర్లేదు, ఇలా రెక్కలు ఏం చేస్తాయి? చాలు. ఎక్కడ? దేవుని సమావేశంలో, దేవుని కాన్ఫరెన్స్ లో, దేవుని యొక్క మీటింగ్ లో, దేవుని యొక్క ఫెలోషిప్ లో, దేవుని యొక్క కూటమిలో ఇదేం పని? ఆరాధన. రెక్కలు ఆడించడం కాదు, ఆరాధన నడిపించు. అర్థం కాలేదు. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం కొన్ని దేవదూతలు ఏం చేసేది? వారి కాళ్ళు కప్పుకుంటూ, ముఖం కప్పుకుంటూ, రెండింటితో ఎగిరి కారణం ఏంటిది? ఆ దేవుని యొక్క సమావేశంలో ప్రజలు కూర్చోలేరు. కారణం ఏంటిది? ఆ మహిమకున్న నిండుబాటు అంత గొప్పది. నువ్వు కూర్చోతున్నా భాగ్యం కలిగి ఉన్నావు. దానికి మంచి వాక్యాలు దూకేది కెంచేది దేనికి? ఆత్మ ప్రవాహం తాకుతున్నది, మనల్ని ఏ గౌరవంలోకి తీసుకెళ్తున్నది, ఏ గౌరవంలో? మహిమ గౌరవంలోకి తీసుకెళ్తా. నాకు తీసుకెళ్ళిపోలేదా? నాకు తీసుకెళ్ళిపో. ఎవరికి? మోగదానికి ఏం అవసరం? ఆడతాను గోడ పట్టుకొని సీరియల్ నువ్వు ఊరుకోరానైనా మేము అలా కాదు, మేము ఆడికి వెళ్ళిపోవాలా? మహిమ గౌరవానికి వెళ్ళిపోయి ఒకటిగా దేవుడు నీ స్థితిగతులు మహిమ గౌరవానికి ఎక్కి తీరాలి. నీ కలుగు కలిగిన స్థితిగతులు మహిమ గౌరవం ఎక్కి తీరాలి. నీ వేదన కలిగిన సిచ్యువేషన్ నువ్వు ఎక్కడున్నాడు? మేము అక్కడ ఉన్నాడు. అందుకే ఇక్కడ పౌరు చేయాలి. ఎక్కడ బంధింపబడి ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నా. చేతులు కాదు మేము చేసేసారు. అన్ని బంధించండి కానీ దీన్ని మాత్రం బంధించలేదు. ఎక్కడికి ఇంటికి నాలుగు మేము అందుకుని ఉంచాం కాబట్టి ఎవరికి చెప్తాను నాకే అర్థం కాదు. అదో అన్ని నువ్వు ఊహించే. ఎవరు నా నోరు నేనే నా నోరు నిర్మించింది. అందుకే కళ్ళు చెప్పేది అదే నోట్లో నుంచి ఉప్పు రసమో, అదే నోట్లో నుంచి మామూలుగా జ్యూస్ రెండు వర్షాలు రాదు. మొత్తం అయితే మనిషి నువ్వు కలిసి నీకు అర్పణలు కావాలి, అర్చనలు కావాలి, ప్రార్థనలు కావాలి, స్పెషల్ డెలివరెన్స్ మీటింగ్ నువ్వు పాస్టర్ గారితో మాట్లాడి సంగతి భోజనం పెట్టావు ఉపవాసం పెట్టావు, మన కవర్ పట్టుకుని ఎలా పెట్టుకొని మార్చేస్తాం. అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా. అందుకే లూసిఫర్ దేవుని సన్నిధిలో ఏమయ్యాడు? గర్వించుకు తీరే ప్రయాణంలో తీరాడు. ఏమైంది? హృదయంలో కేవలం అనుకున్నాడు, ఇంకా ఎందులోకి రాలేదు, యాక్షన్లోకి రాలేదు. ఎక్కడ అనుకున్నాడు? అందుకే బైబిల్ చెప్తారు మోహం అంటే దేవుడు ఆడికి గర్భం ధరించడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. వెంటనే లూసిఫర్ అక్కడ నేను ఏం చేశారు? కింద పడేసారు. ఆయన ఇప్పుడు ఏమండి పాట పడ గోళ్ళు తేలినట్టు ఆ సేమ్ పనే. మరి మీరు సినిమాలు ఈ మొన్న ఇవన్నీ వెళ్తాను కదా. నేను అప్పుడు అనుకున్నా ఓ నాయనా వీళ్ళు ఎంత గొప్పగా ఎవరిని పొగుడుతున్నా. నేను అలాగే
ఉంటుంది. మరి మీరు అలా పాఠాలు ఎక్స్పీరియన్స్ చేస్తారో నోదు. నేను ఎలాగ అనిపించాను ఓ ఆయన ఆడి గురించి ఆడి చెప్తున్నాడు ఏమని అది సరదాగా ఉంది. మాకు అది సరదా కాదు. మేము చూస్తే దాన్ని గర్తించి కిందపడేస్తాం. అర్థం కాలేదనుకోండి. అందుకే ఇక్కడ శిష్యులు వెళ్ళి దురాత్మలను వెళ్ళగొట్టేసరికి పైనుంచి ఏం పడింది? పైనుంచి వెలుగుతో టక్కన కనపడింది. ఎందుకు? ఇది ఎక్కడ తిరుగుతుంది? గాలిలో తిరుగుతుంది. అవునా? పిడుగు ఎలా పుట్టేది? పిడుగు పుట్టేది అలాగా మేకలు ఏమైనా రుద్దుకు. ఓకే, మేకలు రుద్దుకులేదు. మరి అక్కడ పిడుగు ఎలా పడింది? అకస్మాత్ వెలుగొచ్చేది. సాతాను శక్తి దేవుని శక్తి ఏం చేసింది? కాలేదు. అందుకే కదా దానియేలు ప్రార్థన చేయక తన ప్రార్థన ఏమవ్వలే, పైకి వెళ్ళి అడ్డుపరిచాడు. ఈడైతే నువ్వు అంత అడ్డుపడతావు, నేను ఆకలితో కూర్చొని నేను చేస్తా. నువ్వు అడ్డుపరచు, వాసి చేసే ప్రభు అడ్డుపరచు. నేను బద్దలు కొట్టి తీరడానికి ఉన్న ప్రయోగం నేను చేసి అర్థం కాలేదు అనుకున్నా. నేను సాతానికి భయపడట్లేదు, నేను సాతానికి చోటు ఇవ్వట్లేదు, నేను సోతాన్ని అడుగుతోకే రావాలి. నేను సాతాన్ని ప్రభావం అంధకార సంబంధం అంటే అంధకార భంగం ఈ పని అనేది జరిగేది. అందుకే పైన ఆపోజిట్ చూసి సోకం చూసి భయపడమాకండి. నాతో లేరు అనుకుంటా. ఆడి గర్విష్ఠుడు, ఆడి గర్వం మనకొద్దు. అందుకే గర్వం చెందిన లూసిఫర్ ఏమై తీరాడు. అందుకే ప్రభుత్వం తిరుగుతున్నాడు. మీ ఇంటికి వాకిటికి వచ్చాడు. పొద్దున ప్రార్థన సభ మీద ఓ నాయన ఇంటికి దూరపడుతున్నాడు. ఆయన కొన్ని గంటకి మధ్యాహ్నం వేళ వస్తున్నాడు. వద్దు నాయన పాటేశాడు. వద్దు ఇంటికి అస్సలు వెళ్ళాడు. కొన్ని ఇంటికి అర్ధరాత్రి వెళ్ళాడు. అర్ధరాత్రి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ముసికేసి వస్తే దేవా బంధించి రాడు. ఎవరికి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీ ఇంటికి అన్ని తీయాలి, నువ్వు తెచ్చుకుంటాడు. నాకు సమాధానం లేదు, మాది అంత సంబంధం లేదు. అందుకే దేవుని బిడ్డల దేని గురించి మనకు అవగాహన ఉండాలి. సాతాను గురించి మనకు అవగాహన ఉండాలి. సాతాన్ని ఏం చేయాలి? రానియకుండా ఏం చేయాలి? ఎదిరించాలి. నాతో లేరు అనుకుంటా. అందుకే లూసిఫర్ పడిపోవడానికి దేవదూతగా ఉన్నోడు గాలి తిరిగిన సాతానుగా ఆత్మగా సహోదరుని గురించి ఫిర్యాదు చెప్పినవాడు. కంప్లైంట్ బాక్స్. ఏం బాక్స్? నువ్వు ఎవరి గురించి ఫిర్యాదు అయ్యేది వచ్చి చెప్తున్నావా? ఆ కంపెనీలో నువ్వు బేరం ఉంది. వచ్చి ఆ కంపెనీ విడిచిపెట్టి మంచి కంపెనీకి వచ్చి, సువార్త కంపెనీకి వచ్చి, రత్న కంపెనీకి వచ్చి, ఆరాధన కూటమికి వచ్చి బాగుపడిపోయి తీరుతో ఆ కంపెనీ మనకి ఎక్కమైనది కాదు. సహోదరు గురించి ఏం చెప్పేవాళ్ళం కాదు, ఫిర్యాదు చెప్పేవాళ్ళం కాదు. సహోదరు గురించి కేసు చెప్పేవాళ్ళం. అర్థం కాలేదు. ఇక ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చదవగలి 4 నుంచి 9వ వచనం వరకు చదవగలి. గర్వం ఎక్కేసి కొందరు ఏం చేసుకున్నారు? పెద్ద కోపం నెట్టేసుకున్నారు. ఏమెక్కి? దేవుడికి ఒక ఇల్లు ఇచ్చారా? వెరీ గుడ్. ఇంకొక ఇల్లు గర్వంతో కట్టించుకోమాట. దేవుడు అక్కడ ఉపయోగించిన పద్ధతిని చూడండి. వీళ్ళు కట్టుకొస్తున్నాడు. దేవుడు వీళ్ళు కట్టడం చూసి ఏమన్నా తెలుసా? ఇప్పుడు ఈ పని అయిపోతుంది చూడు. ఏం చేశాడు దేవుడు? వాళ్ళ భాషను మార్చేశాడు. రవికి అర్థమవుతుంది. సిమెంట్ రవి అన్నప్పుడు నేనేం చేశాను? కొరపని తీశాడు. రవి మంచోడు కాబట్టి నన్ను కొట్టాడు. మంచోడు కాబట్టి నన్ను ఏం చేస్తాడు? తొక్కిపడి అంటాడు. నేను నీకేం చేయమని చెప్పాను? నేనేం తెచ్చాను? ఇదే అక్కడ తెలియదు. అర్థం కాలేదు. అందుకే చెప్పుకోవడానికి విషయం దేవునికి చూపించడానికి ఏది కట్టమాక. ఆత్మీకులను చూపించడానికి ఏమి కట్టుకోమాక. ఈ తెచ్చి విడిచిపెట్టాలి అక్కడే ఏం సాధించలేదు. క్షమించండి చెప్తున్నాను, భయపడద్దు. చెప్తాను నిజం. ఏం సాధించింది కారణం ఇట్స్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ప్రైడ్. దానిని దేవుడు ఏం చేసి తీరుతారు? ఎరగొట్టి తీరు. అలా బాబే గోపురం ఏమై తీరింది? తిరిగే భావనలోకి వచ్చి తీరింది. తర్వాత ఫరో గురించి బైబిల్ చెప్తాను. ఆయన కూడా గర్వించాడు. ఏంటో నా మధ్య ప్రలాబలం ఉంది, ఏం జరగదు నాయన. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడై ఉండితే నీకు ఎంత బలం ఉన్నా ఏమి లేనోడుగా గడప దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి. అంతటితో దేవుడు ఆగిపోతే ఇది గర్వాన్ని దేవుడు ఎక్కడ ముంచాడు తెలుసా? ఎర్ర సముద్రం మధ్యలో తీసుకెళ్ళి మా పిల్లల్ని చంపుతావు, మా ఆత్మీయులను బతకనిపోవు కదా, నిన్ను నీరు తాగించే ప్రక్రియలో నీ గర్వం ఏమొచ్చింది? ప్రజాబలం ఉంది, సైన్యం ఉంది, ఏం చేయగలకపోయాడు. ఎక్కడికి వచ్చేసరికి బురద నీళ్ళు. ఎర్ర సముద్రం అని చెప్పి శేఖం చేయగలడు. బురద నీళ్ళు ఎలా పాలవుతున్న నీళ్ళు, అది ఇసుకలో కలిసించిన నీళ్ళు. ఆటి మధ్యని ఎదుర్కోవడానికి శక్తి లేకుండా ఏమై తీరాడు.
నాలుగోదిగా బైబిల్ చెప్తున్న మాట నెబుకద్నెజర్ గురించి. తెలుసా నెబుకద్నెజర్ గురించి? ఏంటి నెబుకద్నెజర్ కొన్న ప్రత్యేకత? ఆవిడ కూడా ఏమి తీరాడు, ఏమైనా అన్నం తినాల్సిన మనిషికి దేవుడు తింటున్నాడు. మనం ఇప్పుడు తింటారు అర్థం కావట్లేదు. నెబుకద్నెజర్ అయ్యో నాయన తక్కువ అర్థం కాలేదు అనుకుంటా. అందుకే సామెతలు 16:18 వచనం, గర్వం అధికంగా ఎక్కి తీరితే నాశనం నువ్వు కొనుక్కొని తెచ్చుకుంటున్నావు. ఈ పగటి మీద గర్వం లేకుండా ఉండిన వారు దేవునితో స్తోత్రం చెప్పండి. గర్వం వద్దున్న దేవునికి స్తోత్రం చెప్పండి. గర్వంతో నాకు సంబంధం వద్దు, నాకు నీ కృప కావాలని ఆసక్తి కలిగిన నాతో కలిసి రావాలి, లేకపోతే నీ నాశనం. నువ్వే కోరుడు ఏం చేసుకుంటున్నావు, పిలుచుకొని తీసుకొచ్చి తీరుతున్నావు. పరీక్షలు కూడా అలాగే. పరీక్షలు కూడా కొన్న ప్రత్యేకత లూకా 18:9-18 వచనం వరకు చదివితే పరీక్షలు కూడా వారికి ఏముంది, మత పిచ్చి గర్వంగా వారి మీదకి ఎక్కింది. నా మాట ఒకటి, మత పిచ్చోడిని నేను ఉన్నాయంటే మీరు పాడండి, అర్థం కాలేదు. వీళ్ళకి ఏం పిచ్చి ఎక్కింది, మతం పిచ్చి. అందుకే కదా శిష్యులు ఒకరోజు తోటలో నుంచి వెళ్తున్నారు, ఏం నిలిపేసుకున్నారు, గోధుమలు నిలిపేసుకోవడం తప్ప, గోధుమలు నిలిపేసుకోవడం తప్ప, తప్పేం కాదు. కానీ ఇశ్రాయేలీయుల సిద్ధాంతం ఏంటో తెలుసా, ఆ గోధుమ తెస్తే ఆ గోధుమని సరిచేసి కడిగి శుభ్రం చేసి తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, దేవునికి అధిక ప్రాధాన్యత, శుద్ధీకరణకు అధిక ప్రాధాన్యత వాళ్ళకి. అర్థం కాలేదు అనుకోండి. ఒక నాయన ఏం చేశాడు కదా, ఒక పిల్లిని తెచ్చుకో స్టోరీ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాడు. పిల్లిని తెచ్చుకునేటప్పుడు ఆ ఇంట్లో బాగా ఓడి పెట్టాడు. అటు పొట్టిన దగ్గరికి చూడండి, ఈ పిల్లి ఈయన భోజనం చేసినప్పుడు అలా ఈయన చుట్టూ తిరుగుతుంది. ఈ పెద్ద ఆయన పిచ్చి ఎక్కేసి పిల్లిని ఏం చేశాడు, తలుపుకి కట్టేశాడు. ఎక్కడ కట్టేశాడు? కట్టిన తర్వాత ఈ నాయన ఏం చేస్తాడు, ఇది బాబు చూశాడు, వీడికి ఇదేమి ఎక్కేసింది, పిల్లి ఉంటే పిల్లిని కట్టే ఏం చేయాలి, నాన్న ఎందుకు కట్టించాడు, తిరిగి పిసిపోయి ఆనందం తినేటప్పుడు వీడు తిరుగుతుంటే ఆయన తినేమో ఆమె తినదు, ఇద్దరు మధ్య ఎందుకు క్లాస్ అని చెప్పి దాన్ని కట్టాడు. ఈ కొడుకు ఏమైంది తెలుసు, నాన్న తెచ్చిపోయాడు, వీడికి ఇది సిద్ధాంతం అయిపోయింది. అర్థం కాలేదు నాకు కలిసి మత సిద్ధాంతాలు కూడా ఇలాగే వచ్చేది, అర్థం కాలేదు. సోదరులు వచ్చి ఉపవాసం చేసేట సెట్టింగ్ అయిపోతా మతం అది. సోదరులు వస్తే కొన్ని సోదరులు వచ్చి ఉపవాసాలు చేతి బర్ర పట్టుకోవడం ఏ వర్కౌట్ మతం అది, రిలీజియన్ అది గర్వం. ఏమనే గర్వం, మతం అన్న గర్వం, అది దింపు నాయన. అందుకే కదా దాని సింహపు బోన్లో ఏం లేదు, పేదగా సైలెంట్ గా పడుకున్నాడు. పేద చేతసాలు సైలెంట్ గా పడుకున్నాడు. అలాంటి విశ్వాసాలు చూడాలి అనుభూతి. ఒకసారి 10 మందో ఇస్తారు జైల్లో, ఎందుకంటే ఆయన జైల్లో అంటారు ఎవరు కాదని చెప్పుకో, అర్థం కాలేదు. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు డ్యాన్స్ చేసేసుకో, అలాగే ఫిర్యాదే ఇక్కడ మమ్మల్ని సంప్రదించుకోవాలి డ్యాన్స్ ఎవరికి చెప్పాలి నాకో. ఈ కాలంలో దేవుడి బిడ్డలు కూడా ఈ మతం ఎక్కేసింది. ఏ మతం? క్రైస్తవ మతం ఎక్కేసింది. రిలీజియసిటీ మతం కోసం సంవత్సరానికి ఒక మీటింగ్ పెట్టకపోతే తృప్తి ఉండదు. ఎందుకు పెట్టాలి ఆయన? లేదు ఆ ఫాస్ట్ గా పెట్టి మేము పెట్టాలి కాంపిటీషన్, అందుకే మూత పెట్టింది. ఆత్మభావం అంటే ఇద్దరు కలిసి వేసుకోవచ్చు, అది ఇది విడివిడిగా ఆడు విడివిడిగా, హలో మతం అది. అర్థం కాలేదు అనుకోండి. హలో లేదు. హలో పరిశీలకు కూడా ఏం మతం, వారి ప్రాంతంలో కూడా మతమే. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు, ప్రార్థన కూడా మతమే. మన దాంట్లో కూడా కొందరు ఉన్నారు, ఆ ప్రార్థన తెలుసుకోండి. ఏం బుక్ కావాలా, ఒక బుక్ కావాలని రాసేస్తావు ఏమేమి చెప్తున్నాడు. నేను నికృష్టుని, పురుగుని, పీడని, పితకుని, నా జీవిత గమ్యం ఏంటో నాకే, నీకు ఇవన్నీ ఎవరు చెప్పమన్నాడు, నీ విషయం ఏంటో చెప్పు. కొందరు ప్రార్థన వింటే నాకు భలే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, కానీ ఏం ఉండదు అందులో, కానీ ముట్టి మాత్రలే. ఒక పాస్టర్ గారు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి, ప్రభు దేవుని యొక్క దాసుని దీవించి అభిషేకించాడు, తన కంచి మంచం గించం అన్ని దీవెన పొంది తీరుడు కాక. దేవా ఇప్పుడు నేను బయలుదేరుచున్నాను, బండిలో వెళ్ళాలంటే 800 రూపాయలు, ఆటోలో వెళ్ళాలంటే 30 రూపాయలు, నడిచి వెళ్ళాలంటే దేవా డ్రింకో ఏదో తాగాలి, దానికి ఒక 15 రూపాయలు, మొత్తం కలిపి 1000 కావాలి దేవా, నువ్వు ఇచ్చుకోగలిగి. ఎవరి కోసం ఈ ప్రార్థన చేస్తున్నావు?
బిడ్డకి ఇలా చెప్పకపోతే దొరకదు. అరే బాబు ఈ చెప్ప పాస్టర్ గారు నవ్వుడు నేను ఈ పేద నేను ప్రార్థన చేసి పంపదు ఇదిగో పట్టుకొని అడిగింది. హల్లెలూయా. అందరికీ తెలియదు, ఇంటికి వచ్చిన అతిథులకి ఏమి ఇచ్చి పంపించాలో తెలియదు. బైబిల్ మాకు నీళ్ళు ఇచ్చే పంపించమని, నీళ్ళు మాత్రం కాదు రొట్టె కూడా ఇచ్చి పంపించమని చెప్తాను. ఇప్పుడు నీళ్ళు రొట్టె మాత్రం సరిపోదు, ఏం కూడా ఇచ్చుకోవాలా, ఆటో డబ్బులు కూడా ఇచ్చుకోవాలి. కామన్ సెన్స్ అది. మేము పాస్టర్లకు మాత్రమే ఇస్తాం మతం. హలో, మతం మీద బయటికి రండి. అది గర్వం, అది మనల్ని ఏం చేసి తీరుతుంది, ముంచేసి మతం నెత్తికి ఎక్కేసరికి పశువులను ఆరాధన తెచ్చేసారు. అర్థం కాదు. దేవాలయం లోపల దేవుని కూడా తెచ్చేసారు. ఎలా పాస్టర్ ఒప్పుకున్నారు? ఇప్పుడు రవి రేపు వచ్చి చెప్తాను, అయ్యగారు నేను ఒక ఆల్సెషన్ కొన్నాను, నెలకి నేను 5 లక్షలు ఇస్తాను, కుక్క నాకు తీసుకొస్తాను. మా నాటి పాస్టర్ ఒప్పుకోరు, కానీ మిగతా పాస్టర్ కుక్కే కదా అలాంటి కట్టి 5 లక్షలు ఇచ్చి మతం నెత్తికి ఎక్కేస్తే మత బోధకులకు కూడా ఏం చేయొచ్చు, డబ్బు ఇచ్చి స్వాధీనపరచుకోవచ్చు. అర్థం కాలేదు అనుకోండి. ఉన్నారా నాతో కలిసి? ఎంత పొలం కూడా ఉన్నాం, మొన్నంటికి వచ్చేయండి, పొలం దగ్గర నుంచి వచ్చేయండి. హలో, అర్థం కాలేదు. దేవాలయం లోపలికి దేన్ని తెచ్చారు, దూడలు తెచ్చారు, పావురాలు తెచ్చేసారు, అన్ని తెచ్చేసారు. ఏమి ఈజీగా యాక్సెస్ అయిపోయింది. దేవుడు అక్కడికి వచ్చే దాన్ని ఏం చేశాడు, బయట అక్కడ చెప్తే ఏసై ఏం పట్టారు. మరి ఈరోజు ఏసై నీ దగ్గరికి ఏం పట్టుకొని వచ్చారో నువ్వే ఆలోచించు. అర్థం కాలేదే. అందుకే మతం నెత్తికెక్కి తీరితే గర్వముతో ఏం చేస్తాం, ఆత్మీయతను కూడా గర్వముతో యాటిట్యూడ్ చూపించి తీరుతాం. అర్థం కాదు. అందుకే మనకి ఏమొద్దు, ఈ పరిశీలకున్న మత బోధ మనకొద్దు. అది గర్వం తెప్పించేది, అది నాశనం తెప్పించేది. జీవితం ఏమైపోతుంది, ఏమైనా స్థాయిలోకి వెళ్ళిపోయి తీరుతుంది. క్రిస్మస్కి సచ్చిగలరా దేవుని బిడ్డలకి పండుగలు పురస్కారాలు ఏమైనా ఉన్నాయి, ప్రతి రోజు మనకు పండగ. సోదరు ఉన్నప్పుడు చికెన్ మాంసం కొనుక్కు తెచ్చి వేపుకు తిని, ఒరే సోదరు నువ్వేం పీకుతో పీక్కోవాలి, ఇదిగో నీకు ఎముకలు ఎత్తాను తిను. ఇది అలాగలేదు, తిండి తెప్ప మానేసి వాడతట్టు తిరిగేసి మతం పిచ్చెక్కేసి కూకున్న నాయన పరో తిరిగిరా, నాయన నడుకునేది తిరిగిరా, నాయన పరిసి తిరిగిరా. నడిగి ఉన్న వారి దగ్గరికి సమీపస్తున్నాయి దేవుడు, మన దేవుడు ఆయన వీపు చూపించి మన హృదయం చూపించు. మతం మన ముసుగులోకి ఏం చేయాలి, మతం పాడు, రోజు పాడు. మత పిచ్చోండి, మతం ఎక్కేసా, నాకు మతం వద్దు, మార్గం కావాలి. అందుకే చేసే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. బైబిల్ తీసుకురా చర్చికి, బైబిల్ చర్చికి బైబిల్ తీసుకురాకపోతే మేము ప్రాబ్లమా? అలాగని చెప్పి రేపు తెచ్చుకోమాకండి, అలాగేం లేదు. ఒకవేళ మర్చిపోయారు, ఒక విశ్వాసం మన బైబిల్ తేడం మర్చిపోయాడు, సతమతం అయిపోతాడు. బైబిల్ తేలేదు, బైబిల్ నేను ఎందుకు ఇచ్చాను, బైబిల్ తీసుకున్న తర్వాత లేదండి ఈ బైబిల్ ఉంటేనే చర్చి, అలాగేం లేదు. అర్థం కాలేదు. మతం నెత్తికి ఎక్కితే కొందరికి దెయ్యాలు భూతాలు పిశాసులు వస్తాయి మాంసాల కాడ పిచ్చా మీరు, పిచ్చా. బైబిల్ చదవండి, లేకపోతే ఎవరికైనా చదివి వినిపించండి, లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వండి, అంతే తప్ప ఇది పట్టుకుని ఏం చేస్తున్నాడు. మీరు స్నానాలు చేస్తారు, ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో స్నానం చేసి వాసన చూడండి, శంఖవాసం రాదు. మతం నెత్తికి ఇలాంటివేం రాదు. అర్థం కాదు. ఇది దేవుని యొక్క వాక్యమే, నిజమే. నేను కాదని నేను అన్నట్లే, దాని అర్థం దీనిని నేను అధికంగా ఏం చేయట్లేదు, పూజించటం లేదు, సేవించటం లేదు. దీని మీద నాకు గౌరవం ఉంది, ఇదంటే నాకు భయము పట్టే, అంటే దీనికి నేను అర్చన చేయను, అభిషేకాలు చేయను, పుణ్యాత్మం చేయను. కారణం ఏంటి, అది మతం కింద మారిపోతుంది. అందుకే కొందరు బైబిల్ మీద గీత కూడా రాసుకోవచ్చు, నాయన ఇది పుస్తకం, ఇది కావాలంటే ఇంకో బైబిల్ కొనుక్కోవచ్చు. కొందరు బైబిల్ ఎప్పుడు ప్రెస్ న్యూ 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 పరిశీలు, ఎవరు బైబిల్ చదవని పరిశీలు, ఇదే చదవడం, పాస్టర్ గారు చెప్పింది చదవడం. మన దాంట్లో కూడా మత బోధకులు ఉన్నారు, పాస్టర్ గారు చెప్పింది అలా వింటారే తప్ప రాయడం వినడం ఆలోచించడం. అర్థం కాదు, ముఖ్యం చేసి చేస్తారు.
మాస్టర్ గారు పెద్ద సమాజం కోసం వాక్య పరిచయం చేస్తున్నా. వాక్య పరిచయం చేసినప్పుడు మాస్టర్ గారు చెప్పారు, సువార్థికులు అవ్వాలని ఆశ కలిగిన వాళ్ళు అందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి అని చెప్పినప్పుడు వెనక్కున్న వాళ్ళకి ఏం వినబడుతుంది? ఆశీర్వాదం కావాల్సిన అందరూ స్తోత్రం చెప్పండి అని వినబడ్డారు. మాస్టర్ గారు ఏం చెప్పారు? మాస్టర్ గారు చూసిన ఊరు ఇంతమంది సువార్తకి బయలుదేరుతారా? ఏమది అర్థమైంది? ఇదే మ్యాటర్. మతం నెత్తికి ఎక్కేస్తే వాస్తవికతను అవాస్తవికతగా ఏం చేసుకో ఎంచుకోవడానికి ప్రారంభించుకోగలిగింది. అందుకే నేను చెప్పి రావాలనుకున్న మాట, అయ్యో నెబుకద్నెజరుకి జరిగింది జరగకూడదు, ఫరోకి జరిగింది జరగకూడదు, ఉజ్జియాకి జరిగింది జరగకూడదు, హేరోదుకి జరిగింది జరగకూడదు, లూసిఫర్కి జరిగింది జరగకూడదు, ఫరిష్యులకు జరిగింది జరగకూడదు. గర్వం కాదు మనకి ముఖ్యం. యోహాను చెప్పినట్టు చేద్దాం, నేను భూమిలో ఆరోగ్యంతో ఆయుషతో ఉన్నప్పుడు తప్పు. ఏదో సినిమా తగ్గేదే తగ్గొద్దు, తగ్గాల్సిన చోట తగ్గుతాం. కొందరు తెచ్చిగా తగ్గరు, తగ్గొద్దురా నాయన. నీకోసం ఒక కౌంటర్ ఉన్నాడు నేను తగ్గించడానికి, నీకోసం ఒక కాంతమ్మ ఉంది తగ్గించడానికి, నీకోసం ఒక వరాలమ్మ ఉంది తగ్గిస్తాడు, నీకోసం ఒక ఆఫీస్ ఉంది తగ్గిస్తాను, నీకోసం ఒక అన్న తగ్గిస్తాడు. అర్థం కాలేదే. పోయిన రోజు నేను దావీదు గురించి చదువుకున్న మందాసం ముందు దావీదు ఏం చేశాడు తెలుసా? అన్ని వస్త్రాలు ధరించుకొని ఏం చేశాడు? ఎవరికి పిచ్చి ఎక్కింది? నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన డ్యాన్స్ చేస్తే ఈయనకి ఆయన మీద విరక్తి వచ్చేస్తుందట. తర్వాత ఆమె చరిత్ర చదివి నాకు అర్థమైంది. ఆ రోజు డ్యాన్స్కి నో ఉంది కదా, పిల్లలు లేక డ్యాన్స్ చేసి చచ్చిపోతుంది. దేవుడు ఏం చేశారు? క్లోజ్ చేశారు. ఇప్పుడు డ్యాన్స్ చేయమ్మా, ఇప్పుడు ఊరో డ్యాన్స్ చేస్తారు, పెట్టాలి 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 అని డ్యాన్స్ చేస్తారు. ఇది పిల్లలు లేరు, అదే ఎందుకు తెచ్చుకున్నావు? అర్థం కాలేదు. హలో, దానికి వాళ్ళే నాట్యం ఆడి ఆడాల్సిన టైం ఆడు, అర్థం కాలేదు. లేకపోతే ఆడించాల్సిన టైం మొత్తాన్ని అలా కోతి ఆట చూసారా? ఆడు రోజు ఆడు వాడు రోజు అలాంటి సిచ్యువేషన్ రాకుండా అవకాశం దొరికినప్పుడు దేవునికి నాట్యం చేసి గర్వం తగ్గించేసుకో. బలం ఉన్నప్పుడు హలో, బలం ఉన్నప్పుడు అందుకే చెప్పారు, సకల 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 లోకంతా వెళ్ళి ఏం చేయమన్నారు? ప్రకటించకపోతే ఏం ప్రాబ్లమా? సువార్త ప్రకటించకపోతే ఏం ప్రాబ్లమా? ప్రాబ్లమే. గర్వం. దేవుడు రాసిపెట్టారు, నువ్వు సువార్త చెప్పవా, ఈ కుటుంబం కూర్చున్న వార్త ఊరో చూసి సువార్త అయిపోతుంది. నేను ఎవరికి శపించట్లేదు, ఎవరైనా శాపం తెచ్చుకుంటే ఉన్న వాస్తవాలు చెప్తున్నా. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే రిజెక్ట్ చేసుకో, మీ ఇష్టం, మీకు అసలు నాకు దాంతో సంబంధం లేదు. హలో, శుభ సందేశం మనం ఏం చేయాలి? అందించలేదు. నీ ఫ్యామిలీ సందేశం ఊరోడికి శుభ సందేశం అయిపోతుంది. ఎనక్కొట్టడానికి సువార్త చెప్పు, కనిపించిన అందరికీ చెప్పు. ఏసై రక్షించిన వాడు, ఏసై విడుదలకిన వాడు, ఏసై హస్తపరిచిన వాడు, ఏసై ఆరోగ్యం ఉన్నప్పుడు ఆహారం మారి కాదు. లేకపోతే ఆడ కూర్చున్నాడు ఎంబీబీఎస్ పట్టుకున్నవాడు, అమ్మ పలానా పలానా తినకూడదు, ఇది తింటే ఎలాగైపోద్ది, ఇది తింటే ఎలాగైపోద్ది, మొత్తానికి నువ్వు దేని మీద ఆశ్రయం వెళ్ళిపోవాలా? ముందు మీద ఆశ్రయం వెళ్ళి అర్థం కాదు, అది అర్థం కాదు. నాతో లేదు, నన్ను ఒక్కటిగా వదిలేసారా? రండి 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 రండి. హలో, నేను చెప్పొచ్చే మాట, దొరికిన అవకాశం సద్వినియోగపరచండి. దొరికిన అవకాశంలో దేవునికి నాట్యమాడి దేవుని సేవించండి. దొరికిన అవకాశంలో పెద్దలతో ఒక విశ్వాసి చర్చ, నేను మాత్రం చర్చిలో ఎవరికి సహాయం చెయ్యొద్దురా, నీ చేత సహాయం ఏదో పుచ్చుకుంటాను. బలవంతంగా నీ చేత దేవుడు ఏమి చేస్తాను, పిండేసి అవతల సహాయపడేదమ్మా. ఒక పాస్టర్ గారు అన్నారు, దేవో దేవో నాకు సాక్ష్యం లేదు, నాకు సాక్ష్యం లేదు, నాకు సాక్ష్యం లేదు, దేవో ఏడ్చి చేశాడు. ఎవరైతే అయ్య గారు ఇలాగ బైక్ మీద వెళ్తుంటాయి, టిప్పర్ చంపడ్డారు. అది రాలేదే, 16 టైర్లో ఉన్న టిప్పర్ కింద 4 టైర్లు వెళ్ళిపోయింది. ఇలా సాక్ష్యం ఇచ్చావా దేవా?
ఆ భాస్కర్ మనకి ఎత్తికి వచ్చి సాక్షి నేను దేవునికి సాక్ష్యం అడిగాడు. ఒక పాలు మొత్తం దేవుడు ఏం చెప్పాడు, తుపరా చేసేసాడు. ఇప్పుడు ఊరల్లా కుంటోడుగా నడిచి నేను సాక్ష్యం పొందుకొని తెచ్చుకున్నది ఇది. మా ఇంటికి వచ్చి చెప్పినమాట దేవుడు అయ్యగారు ఒక విషయం చెప్తాను, దేవుడితో ఆటేసుకొని ఏం చేయకూడదు, సవాలుగా విసరొద్దు, దేవుడు ఇచ్చిన సవాళ్ళకి జవాబు చెప్పలేదు. నా జీవిత సాక్ష్యం ఇది, సాక్ష్యం అడిగారు, జీవిత సాక్ష్యం మొత్తం ఇచ్చేసే దేవుడు. అందుకే దేవుడికి ఆటలాడించడం కాదు, దేవుడికి విక్రయత కలిగి తీరడం నేర్చుకు తీరదు. ఒకటి మీద దేవుడికి ఆటలాడించి తీరడానికి శక్తులు, దేవుడి మీద ఎదురు తీరడానికి శక్తులు, దేవుడి మీద కారణం చూపించిన శక్తులు ఈ పగటి మీద ఎదిగి తీరడం. అది ఎలాగొట్టడానికి దేవుడి సందేశం మీద మీ చేతికి అప్పగించింది. అందరికీ గర్వం ఉంది, గర్వం లేదా? ఉంది. దానిని మనం ఏం చేయకూడదు, అంత లక్ష్య పెట్టకూడదు, దాన్ని అంతగా ఏం చేయకూడదు, ఎంటర్టైన్ చేయకూడదు, సుఖ పెట్టడానికి ఏం చేయకూడదు. అవకాశం కూడా ఆ సుఖం ఎవరికి ఇచ్చండి, గివ్ ఇట్ టు జీసస్. యేసయ్యకి ఇచ్చి తీరండి. నాతో రాలేదనుకుంటా, ఎవరికి ఇచ్చి తీరాలి, దేవునికి ఇచ్చి తీరండి. ఆయన అనేది బైబిల్ చెప్తున్నమాట, ఆయన ఏమై తీరాలి, ప్రభు యజమానిగా మారి. అదే అధ్యాయం 18వ వచనం అనుకుంటా, అక్కడ రాయబడిన మాట యెహోవా మాత్రమే మనకేమై తీరాలి, ప్రభువుగా మారి తీరాలి. అర్థం కాలేదు, మనకి 3 ప్రభువులా ఒక ప్రభువుగా? అర్థం కాదు, మనకి 3 ప్రభువులా ఒక ప్రభు? 3 ప్రభువు అంటే ఈ ప్రభు గురించి నేను కానండి. దేవుడు ఒక్కడ దేవుడా, 3 దేవుడా? ఒకే దేవుడే, కానీ వారి స్వభావ తరగతి 3ది. మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుంది కదా, మా నాన్నని నన్ను కేటాయించుకొని చెప్పాను గుర్తుంది కదా. అది మీకు అర్థమైనప్పుడు మీరు ఏ రీతిగా ఆయన సంబోధించారు, ఒక వ్యక్తిగానే సంబోధించి తీరుతారు. అలాగే దేవుడు ఒక్కడే, ఆయనకి ఏం చేయాలి, అధికారం ఇచ్చి తీరాలి. నీ వివాహ విషయంలో దేవునికి అధికారం ఇచ్చి తీరాలి, నీ ఆరాధన విషయంలో దేవునికి అధికారం ఇచ్చి తీరాలి, నీ ఆస్తి విషయంలో ఎవరికి, దేవునికి అధికారం, అన్ని విషయంలో ఆయనకి ఫ్రీ యాక్సెస్ ఇచ్చుకోండి. అందుకే కదా ఏసే రక్షకుని అవలమ పత్రికలో ఏసే రక్షకుని అంగీకరించని మనం 2 వాడేది. ఇంకేంటి వాడతాం? నోట్లో ఒప్పుకోవాలి, హృదయంలో ఏం చేయాలి? ఏం నోట్లో ఒప్పుకోవాలి? ఏసే ప్రభు. ఇట్స్ అన్ అటెస్టేషన్. అటెస్టేషన్ అంటే మొదటి పేపర్ తీసుకొచ్చి రాసే సంతకం పెడతారు కదా, సేమ్ ప్రాసెస్. ఏం ఒప్పేసుకున్నాం? యేసయ్యను ప్రభువుగా, యజమానిగా, కర్తగా, అధికారిగా. నాకు రూపాయి ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా, ఒక పిల్లోడు ఇచ్చినా 100 పిల్లలు ఇచ్చినా, ఒక ఇల్లు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినా ఈ ఇంటికి యజమాని ఎవడు? దేవుడే. అర్థం కాలేదే? నువ్వు నోరాలా ఏం చేస్తున్నావు? ఒప్పుకున్నావు. అది హృదయంలో నువ్వేం చేయాలి? విశ్వసించాలి. యూ హ్యావ్ టు బిలీవ్. ఏం విశ్వసించాలి? ఎప్పుడు బిలీవ్ చేయాలి? 100 అనుకుంటా ఒప్పుకున్నప్పుడు బిలీవ్. ఒప్పుకున్నప్పుడు కాదు, ఎప్పుడెప్పుడు నువ్వు ఒప్పుకోలేదు అప్పుడు అన్ని బిలీవ్ చేసుకోవాలి. ఒకేసారి కదా ఒప్పుకునేది. ఏసీ ప్రభు అని ఒకసారి కదా ఒప్పు, రోజు ఒప్పుతున్నావా? విశ్వాసం నీ చేత అది ఒప్పించాలి. అర్థం కాలేదు, కాన్సెప్ట్ ఏంటి? భాస్కర్ క్షమించేస్తున్నా సార్ కాదు. దేనికి? దేవుడు నాకు ప్రభువు కాబట్టి ఉన్న దాంట్లో 10వ వంతు నుంచి స్టార్ట్ అవ్వాలి. పాత నిబంధన కల్చర్ 10వ వంతు, కొత్త నిబంధన కల్చర్ అన్నింటిలో ఇవ్వాలి. ఓహరి షేర్ ఇచ్చుకోవాలి. ఇంట్లో గుమ్మడికాయ తెచ్చామనుకో షేర్ ఇచ్చుకో. భాస్కర్ ఇది గుమ్మడికాయ తిరిగి భాస్కర్ కాదు చేయండి, ఏ పెడుతున్నా. ఇంకా పాత నిబంధనలు తిరుగుతున్నాం, కొత్త నిబంధనలు కదా. మంచి పదార్థములతో నీకు బోధ నేర్పించిన వారికి బోధకులకు నువ్వేం చేయాలి? గిఫ్టింగ్ ఇచ్చుకోవాలి. గివ్ యువర్ గిఫ్ట్స్. అర్థం కాలేదు. దాని అర్థం హృదయంలో విశ్వసిస్తున్నాం కాబట్టి ఇస్తున్నాం, హృదయంలో విశ్వసిస్తున్నాం కాబట్టి ఆనందం కొట్టుకు వస్తాం, హృదయంలో విశ్వసిస్తున్నాం కాబట్టి సువార్తకి వెళ్తాం, హృదయంలో విశ్వసిస్తున్నాం కాబట్టి దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం. హృదయంలో విశ్వాసం ఉండబట్టే ఎవరైతే ప్రార్థన. అందుకే ఆరాధన ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించేది. ప్రయాణానికి బయలుదేరేటప్పుడు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించింది. దాని అర్థం అన్నిటికీ ఆయనకి ఏమిచ్చి తీరాలి? యాక్సెస్ ఇచ్చి తీరాలి. క్రైస్తవ జీవితం ఈజీయా కష్టమా? ఆపిస్తాను. ఈజీయా కష్టమా? ఏసైనా రక్షకుడిగా అంగీకరించేస్తే, ఉదాహరణకి నేను ఏసైనా రక్షకుడిగా అంగీకరించాను, ఫోన్ ఎవరు చేతిలోకి వెళ్ళిపోయింది, ఏసై చేతిలోకి వెళ్ళిపోయింది, ఏ లాక్ పాస్వర్డ్ పెట్టి ఎవరు చెప్పాలి? అర్థం కాదు. ఇస్తే పోలే, ఇస్తే
నేను పిచ్చి పనులు చేస్తాను తెలీదా? మనం పిచ్చి పనులు చేయమా? ఏదో సినిమా వస్తే చూడమా? అలా చూస్తూ ఉండగా దెబ్బలు చూసేసరికి ఆటోమేటిక్ 15 నిమిషాలు వెళ్ళిపోతుంది. తర్వాత గుర్తుకొస్తుంది. యాక్సెస్ ఆయనకి ఇచ్చేయండి. ఆయన హెచ్చరిక ఇచ్చి నాయన వద్దురా. అందుకే చాలా మందికి క్రైస్తవ జీవితం ఏమైపోతుంది, కష్టంగా ఆడవాడిని తెచ్చి వెళ్ళాలా యాక్సెస్ ఆయనకి ఇవ్వలేదు. నీ ఫోన్ మాత్రం కాదు, నీ జీవితం మొత్తం యాక్సెస్ ఎవరు చేసుకుని తీరాలి. ఈ రోజుల్లో ప్రయత్నం చేయండి, గర్వాన్ని తీసేసి తక్కిన స్వభావంలోకి వచ్చి తీరడానికి. తక్కిన వారికి దేవుడు సమయోచిత సమయంలో ఈ పొప్పులను ఎక్కడ పెడతాడు, నీ తరంలో చూసి తీరేదగా శత్రువుల సమస్యలను బోధన పెట్టి తీరుతాడు. నీ అక్కడ స్థితిలో నీ తప్పులను తీర్చాడు. ఈ వాక్యాల దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించిన దాకా. ఇంకొకటి ఎవరి దేవునికి సమయం పిల్లలకి సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయం పిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తే దాని తర్వాత పెద్దలకి సాక్ష్యం చెప్పడానికి ఉన్న కోసం పెద్దలు సాక్ష్యం చెప్పడానికి దాన్ని వాడు గుర్తు తీరచ్చు.